ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300కి ఏసీ అయితే రావట్లేదు. గ్యాస్ ఉందా లేదా అని చెక్ చేసాం. అంటే గ్యాస్ అయితే దీంట్లో లేదు, జీరో ప్రెజర్ ఉంది గ్యాస్. అయితే దీనికి ఇప్పుడు మేము ప్రెజర్ పెట్టి చెక్ చేసాం. చెక్ చేస్తే కాయిల్ లీక్ ఉంది లోన, డాష్బోర్డ్ లోపల వేవపరేటర్ లీక్ ఉంది. అది వేవపరేటర్ ఓపెన్ చేసి రీప్లేస్ చేసుకోవాలి, మార్చుకోవాలి వేవపరేటర్ అయితే మార్చుతున్నాం దీనికి. అయితే ఇది కాయిల్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు కాయిల్ ఎప్పుడైతే మట్టి పడుతుందో, మట్టి పట్టడం వల్ల అది తుప్పు పట్టేసి మీకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అది తుప్పు పట్టడం వల్ల డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి తుప్పు తినేసి లీక్ వచ్చేస్తుంది, కాయిల్ తినేసి. ఆ మెటల్ అన్నది అల్యూమినియం మెటల్ తినేస్తుంది కాయిల్. తినడం వల్ల మీకు బెజ్జిం పడిపోయి గ్యాస్ అన్నది బయటకు పోతుంది. కాయిల్ అయితే బయటకు ఓపెన్ చేసాం, ఓపెన్ చేసి చూసాం, బాగా మట్టి పట్టేసి ఉంది. దాని ప్లేస్లో కొత్త కాయిల్ వేస్తున్నాం. కొత్త కాయిల్ వేసి అంటే ఇప్పుడు మళ్ళీ బిగించేస్తాం. దాని ప్లేస్లో కొత్త కాయిల్ బిగిస్తున్నాం. కాయిల్ అయితే బిగించేసాక మళ్ళీ ఏమైనా ఆధార్ ఎక్కడైనా లీక్ ఏమైనా ఉందేమన్నా మళ్ళీ ఒకసారి ప్రెజర్ పెట్టి చెక్ చేసి గ్యాస్ అనేది రీఫిల్ చేస్తాం. రీఫిల్ చేసి ఒకసారి ట్రైల్ వెళ్ళి చూడాలి. గ్యాస్ అయితే రీఫిల్ చేసాం, కూలింగ్ అయితే బాగుంది. ట్రైల్